పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. ఇవాళ వీడియోలో మనం యాపిల్ వాచ్ జీపీఎస్ వర్షన్కి యాపిల్ వాచ్ సెల్యులర్ వర్షన్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ అవర్ సబ్స్క్రైబర్స్. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ వాచ్ SE అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 చూడకపోతే వాటి యొక్క వీడియోస్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సెల్యులర్ వర్షన్లో మనకి జీపీఎస్ ప్లస్ ఈసిమ్ సపోర్ట్ ఉంటుంది. జీపీఎస్ వర్షన్లో మాత్రం మనకి ఓన్లీ జీపీఎస్ సపోర్టే ఉంటుంది. మనకి సెల్యులర్లో ఈసిమ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు మీ నెట్వర్క్ని యాక్టివేట్ చేయించుకుంటే మనకి ఇది ఇండివిజువల్ డివైస్గా వర్క్ అవుతుంది, ఫోన్ మీద డిపెండ్ అవ్వదు. జీపీఎస్ వర్షన్ మాత్రం మీరు ఏం యూజ్ చేయాలి అనుకున్నా కానీ ఇది కంపల్సరీగా ఫోన్ మీద డిపెండ్ అయ్యే వర్క్ అవుతుంది. మీరు ఫోన్ కాల్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా మెసేజెస్ సెండ్ చేయాలనుకున్నా, ఫర్ సపోజ్ ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలి అని అనుకున్నా కానీ కంపల్సరీగా జీపీఎస్ వర్షన్కి మీ ఫోన్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. అదే సెల్యులర్ వర్షన్ చూసుకుంటే కనుక మీరు ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయడం కానీ ఇది ఇండివిజువల్గా వర్క్ అవుతుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీ ఫోన్ డెడ్ అయిపోయింది అనుకోండి, జీపీఎస్ వర్షన్ చూసుకుంటే మీకు ఫోన్ కాల్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మనకి వాచ్కి నోటిఫికేషన్ రాదు. అదే సెల్యులర్ వర్షన్ చూసుకుంటే ఇన్ కేస్ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కానీ మీకు ఆ ఫోన్ కాల్ అనేది మీ వాచ్కి వస్తుంది, ఎందుకంటే దీనికి ఈసిమ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు కనుక యాపిల్ సబ్స్క్రిప్షన్స్ కానీ, పాడ్కాస్ట్ యాప్ కానీ యూజ్ చేస్తుంటే, సెల్యులర్ వర్షన్ యూజ్ చేస్తుంటే కనుక మనకి డైరెక్ట్గా ఈసిమ్ సపోర్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అదే జీపీఎస్ వర్షన్లో చూసుకుంటే కనుక మనం మ్యూజిక్ని మాన్యువల్గా స్టోర్ చేసుకోవాలి. మీ వాచ్లో 32 GB స్టోరేజ్ ఉంటుంది కదా, దాంట్లో మ్యూజిక్ స్టోర్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా వాచ్ నుంచి వినొచ్చు, లేదు అంటే మీరు ఫోన్ నుంచి మాన్యువల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి సెల్యులర్ వర్షన్ తీసుకుంటే కనుక మీకు స్టెయిన్లెస్ స్టీల్ మోడల్స్ అండ్ అలానే టైటానియం మోడల్స్ అవైలబుల్గా ఉంటుంది. అదే జీపీఎస్ వర్షన్ పర్చేస్ చేస్తే కనుక మనకి ఓన్లీ అల్యూమినియం ఫ్రేమ్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. జీపీఎస్ వర్షన్లో మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద సెల్యులర్ వర్షన్స్. ఎందుకు అంటే సెల్యులర్ వర్షన్లో మనకి ఈసిమ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు కనుక ఫోన్ కాల్స్ ఎక్కువసేపు మాట్లాడుతుంటే బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఈ బ్యాటరీ లైఫ్ అనేది కంప్లీట్గా మీ యూసేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను సెల్యులర్ వర్షన్లో ఫోన్ మాట్లాడితే నాకు 2 hours వాచ్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అసలు వాచ్ చూడగానే అది జీపీఎస్ వర్షనా సెల్యులర్ వర్షనా అని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, క్రౌన్ ఉంటుంది కదా, క్రౌన్ మీద మనకి ఒక రెడ్ సర్క్యులర్ రింగ్ ఉంటుంది. ఏ వాచ్కి అయితే రెడ్ సర్క్యులర్ రింగ్ ఉంటుందో అది సెల్యులర్ వాచ్, ఏదైతే నార్మల్గా ఉంటుందో దట్ ఈస్ జీపీఎస్ వర్షన్. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్. మీరు కనుక జీపీఎస్ వర్షన్ అండ్ సెల్యులర్ వర్షన్ చూసుకుంటే కనుక ఈ రెండింటికి ప్రైస్ వేరియేషన్ అనేది మనకి 7,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి వాచ్ OS 7 దగ్గర నుంచి మనకి ఫ్యామిలీ సెటప్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీరు కనుక ఫ్యామిలీ సెటప్ని వాచ్లో సెట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర కంపల్సరీగా సెల్యులర్ వర్షన్ వాచే ఉండాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఐఫోన్ లేదు కానీ మీరు ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం కానీ, యాక్టివిటీ కోసం కానీ యాపిల్ వాచ్ యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు కనుక సెల్యులర్ వర్షన్ వాచ్ పర్చేస్ చేసి మీ ఫ్రెండ్ది కానీ, మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా ఐఫోన్ ఉంటే కనుక వాళ్ళ ఐఫోన్ యూజ్ చేసుకొని మీ సెల్యులర్ వాచ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను మీకు ఫ్యామిలీ మెంబర్ని యాపిల్ వాచ్లో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గో టు యాపిల్ వాచ్. మనకి పైన టాప్లో చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఆల్ వాచెస్ అని ఉంటుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ చూస్తే కనుక మీ వాచ్ ఆల్రెడీ పెయిర్ అయింది కనిపిస్తుంది, దాని కింద మనకి యాడ్ వాచ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు న్యూగా వాచ్ యాడ్ చేయబోతున్నారు కాబట్టి యాడ్ వాచ్ని క్లిక్ చేయాలి. సో చూసారు కదా మనకి సెటప్ యాపిల్ వాచ్ అనే ఒక స్క్రీన్ వస్తుంది. కింద చూస్తే కనుక సెటప్ ఫర్ మై సెల్ఫ్ అండ్ సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అని ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్కి సెట్ చేస్తున్నారు కాబట్టి సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఒక ఫ్యామిలీ సెటప్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి అంటే, ఎవరికైతే వాచ్ ఉండి ఎవరి దగ్గర అయినా ఐఫోన్ లేకపోతే మీరు మీ పర్సనల్ ఐఫోన్లోకి వాళ్ళ వాచ్ని యాడ్ చేయొచ్చు. అండ్ మీరు ఇలా వాచ్ని యాడ్ చేసినప్పుడు మీ వాచ్లో కనుక ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఏమైనా సెట్టింగ్స్ కానీ అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు వాచ్ అండ్ ఫోన్ ఒకటే రేంజ్లో ఉండాలి. సో నెక్స్ట్ లెట్స్ క్లిక్ కంటిన్యూ. మీరు కనుక యాపిల్ వాచ్ని యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ యాపిల్ వాచ్ ఒక ఐఫోన్కి సెట్ అయి ఉండాలి, ఓన్లీ ఐఫోన్కి మాత్రమే సెట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ మనకి డేటా అండ్ ప్రైవసీ అడుగుతుంది. లెట్స్ క్లిక్ కంటిన్యూ. తర్వాత ఇక్కడ హౌ ఫ్యామిలీ సెటప్ వర్క్స్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎలా అంటే, మీరు ఎవరికైతే వాచ్ సెట్ చేస్తున్నారో వాళ్ళకి కనుక ఐక్లౌడ్ ఐడి ఉంటే వాళ్ళ ఐక్లౌడ్ ఐడి యూజ్ చేసుకొని మీరు సెటప్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కనుక ఐక్లౌడ్ ఐడి లేకపోతే ఒక న్యూ ఐక్లౌడ్ ఐడిని క్రియేట్ చేయొచ్చు మీరు. అండ్ అలానే ఈ ఫ్యామిలీ సెటప్ ఆప్షన్ అనేది సెల్యులర్ వర్షన్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, దట్ టు సిరీస్ 4 ఆర్ లేటర్ వర్షన్స్కి మాత్రమే.
సో నౌ లెట్స్ క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ క్లిక్ చేయగానే ఎవరి వాచ్ అయితే మీరు సెటప్ చేయాలి అనుకుంటారో వాళ్ళ వాచ్ని మనం స్కాన్ చేయాలి. వాచ్ మీద మనకి ఒక పాపప్ వస్తుంది. సో ఆ పాపప్ని ఈ స్క్వేర్ లోగోలో కనుక మనం స్కాన్ చేయాలి. సో చూస్తే స్కాన్ చేయగానే మనకి యువర్ యాపిల్ వాచ్ ఈస్ పేర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్రిస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో లెఫ్ట్ ఆర్ రైట్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ యూసేజ్ మీరు క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూపిస్తుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ యాపిల్ ఐడి అని. ఇన్ కేస్ ఎవరి వాచ్ అయితే మీరు సింక్ చేస్తున్నారో వాళ్ళకి కనుక ఎగ్జిస్టింగ్ యాపిల్ ఐడి ఉంటే వాళ్ళ ఐక్లౌడ్ ఐడి యూజ్ చేసి మీరు సింక్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి కనుక యాపిల్ ఐడి లేకపోతే క్రియేట్ అన్ యాపిల్ ఐడి. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా సింక్ చేస్తున్నప్పుడు వాళ్ళ వాచ్ని మీ వాచ్లో ఉన్న డేటా అండ్ వాళ్ళ వాచ్లో ఉన్న డేటా అంతా సింక్ అవుతుంది. ఎవరి ఐఫోన్కి అయితే సింక్ చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ బోత్ వాచెస్ని కంట్రోల్ చేయగలరు. సో ఇన్ కేస్ మీరు కనుక మీ ఫ్రెండ్స్కి సెటప్ చేసినప్పుడు మాత్రం ఒకటి గమనించండి, మీ ఫ్రెండ్ యొక్క కంప్లీట్ లొకేషన్స్, కంప్లీట్ యాపిల్ ఐడి కార్డ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరి ఫోన్లో అయితే సింక్ చేస్తున్నారో వాళ్ళు ట్రాక్ చేయగలరు. సో మోస్ట్లీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే సింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ని కనుక యూ కెన్ 100% ట్రస్ట్ అనుకుంటేనే మీరు ఇలా యాపిల్ ఐడిని సెట్ చేయండి. నేనైతే ఫ్రెండ్స్కి సింక్ చేస్తాను అంటే రికమెండ్ చేయను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి సింక్ చేసుకోండి, లైక్ మీ బ్రదర్ ఆర్ సిస్టర్, మదర్ ఆర్ ఫాదర్, లేకపోతే మీ గ్రాండ్ మామ్, గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళ లొకేషన్స్ని మీరు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అండ్ వాళ్ళ యూసేజ్ని కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. వాళ్ళ హెల్త్, ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్లో ఉంటుంది. నేనైతే ఫ్యామిలీ మెంబర్స్కే సింక్ చేయమని రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎగ్జిస్టింగ్ యాపిల్ ఐడి ఇచ్చి మనం లాగిన్ అవుదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్యులార్ సెటప్. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది, చూసారు కదా, సెటప్ సెల్యులార్ అండ్ నాట్ నౌ. మీరు కనుక నాట్ నౌ అని క్లిక్ చేస్తే మీరు తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం సెటప్ సెల్యులార్ క్లిక్ చేసి ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో చూసారు కదా, క్లిక్ చేయగానే మొబైల్ డేటా సెటప్ అని వస్తుంది. సో మీకైతే మీరు ఏ సిమ్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో ఆ నెట్వర్క్ వాళ్ళ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, ఇమీడియట్గా మనకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో ఆ నెట్వర్క్, ఫర్ సపోజ్ మీరు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. లేదు అంటే కనుక ఈమెయిల్ ఐడి యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటారు అకౌంట్ని. సో ఆ లాగిన్ ఐడీస్లో మీరు అకౌంట్ అండ్ పాస్వర్డ్ ఫిల్ చేయాలి. ఫర్ సపోజ్ జియో అయితే కనుక మన జియో లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఐడియా అయితే కనుక ఐడియా లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో డిపెండింగ్ అపాన్ యువర్ నెట్వర్క్ మీకు లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు కనుక అసలు ఎటువంటి లాగిన్ ఐడీస్ లేదు అనుకుంటే కనుక మీరు కొత్త లాగిన్ డీటెయిల్స్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చాను. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ. చూసారు కదా, జియో క్లిక్ అవ్వగానే మనకి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఒక పాపప్ వస్తుంది, మన రిక్వెస్ట్ సబ్మిట్ అయినట్టు. సో మీరు ఇలా సబ్మిట్ చేయగానే మీ జియో నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, సో సేయింగ్ దట్ పేరింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని. ఇన్ కేస్ మీకు కనుక ఈ నోటిఫికేషన్ రాకపోతే అండ్ మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం జియోని సెట్ చేసుకుంటుంటే కనుక మనకి 1 to 2 hours పడుతుంది. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ. తర్వాత ఇంకా మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని నార్మల్గా అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయాలా లేకపోతే ఫ్యూ యాప్స్ ఇన్స్టాల్ చేయాలా అని రిమైనింగ్ అంతా నార్మల్ పెయిరింగ్ ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, నా రైట్ హ్యాండ్లో ఉంది వచ్చేసి సెల్యులార్ వాచ్, లెఫ్ట్ హ్యాండ్లో ఉంది వచ్చేసి జీపీఎస్ వాచ్. మీరు కనుక ఇక్కడ క్లియర్గా చూస్తే టాప్ రైట్ సైడ్లో మనకి సెల్యులార్కి జీపీఎస్కి లొకేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సెల్యులార్ వాచ్లో చూసుకుంటే కనుక మనకి నెట్వర్క్ సిగ్నల్ కనిపిస్తుంది. సో ఫైనల్లీ యాపిల్ వాచ్ అయితే పేర్ అయిపోయింది. లెట్స్ క్లిక్ ఓకే. చూసారు కదా, కంప్లీట్గా నాకు 2 వాచెస్ చూపిస్తుంది. ఇక్కడ 2 వాచెస్ అనే కాదండి, మీరు ఇంకొక వాచ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక వాచ్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక కింద యాడ్ వాచ్ అని చూపిస్తుంది కదా, క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ని ఫాలో అయిపోవచ్చు. నన్ను ఈ క్వశ్చన్ గురించి చాలా మంది మన కామెంట్స్లో అడిగారండి. హోప్ మీ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, యాపిల్ వాచెస్ని ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేయొచ్చా అని. నో, మనం యాపిల్ వాచెస్ని ఓన్లీ ఐఫోన్స్కి మాత్రమే కనెక్ట్ చేయగలం. ఇవి ఈవెన్ ఐప్యాడ్కి కూడా వర్క్ అవ్వదు, ఓన్లీ ఐఫోన్కి మాత్రమే కనెక్ట్ చేయగలరు. సో ఫైనలీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు జీపీఎస్ వాచ్ పర్చేస్ చేయాలా లేకపోతే సెల్యులార్ వాచ్ పర్చేస్ చేయాలా అని. మీరు కనుక వాచ్ని ఒక ఇండివిజువల్ డివైస్గా యూజ్ చేయాలి అనుకుంటే కనుక గో ఫర్ సెల్యులార్ వర్షన్. లేదు, నేను వాచ్ని ఓన్లీ స్లీప్ ట్రాకింగ్కి లేకపోతే ఫిట్నెస్ యాక్టివిటీస్కి వాడతాను అండ్ అలానే నా ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ నా వాచ్కి వస్తే చాలు అనుకుంటే కనుక జీపీఎస్ వర్షన్ మంచిదే. మీ ఫోన్ 24/7 మీ దగ్గరలోనే ఉంటుంది, మీ సరౌండింగ్లోనే ఉంటుంది అనుకుంటే కనుక జీపీఎస్
వర్షన్ ఈస్ ఎ గుడ్ చాయిస్ ఫర్ యూ. సో నా పర్సనల్ ఒపీనియన్లో అయితే కనుక నేను ఇప్పటి వరకు పర్చేస్ చేసిన వాచెస్ అని నేను GPS వర్షనే పర్చేస్ చేస్తానండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్ అనేది నా చుట్టుపక్కలే ఉంటుంది. మోస్ట్లీ నేను వాచ్ని ఫిట్నెస్ ట్రాకింగ్కి అండ్ అలానే నా ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఎప్పుడైనా మీటింగ్లో ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఉండడం కోసమే యూస్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ నాకు అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏమీ రావు, ఎంత వచ్చినా మెయిల్స్ అండ్ మెసేజెస్ మాత్రమే. అవి నేను ఎటు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను GPS వర్షనే ప్రిఫర్ చేస్తాను. మీరు GPS వర్షన్ పర్చేస్ చేయాలా, సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేయాలా అనేది కంప్లీట్లీ మీ ఇండిపెండెంట్ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారు కదండి, ఇదైతే GPS వర్షన్ అండ్ సెల్యులార్ వర్షన్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. మీకు కనుక యాపిల్ వాచెస్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను మీ క్వశ్చన్స్ అన్నిటి మీద సెపరేట్ వీడియో చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ 31 యూఎస్లో హాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటారు. నేను కూడా హాలోవిన్ షాపింగ్కి వెళ్ళొచ్చాను. మరి నేను షాపింగ్లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశానో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.